క్రికెట్ ఫీల్డ్లో గొడవలు కొత్తేమీ కాదు. హై ఇంటెన్షన్స్ మ్యాచ్ల్లో ఆటగాళ్ల మధ్య ఘర్షణలు జరగడం కామన్. తిట్టుకోవడం, ఒకరిపై ఒకరు దూసుకెళ్లడం, రెచ్చగొట్టుకోవడాలు లాంటివి చూస్తూనే ఉంటాం. ఇది పార్ట్ ఆఫ్ ద గేమ్గా మారిపోయింది. ఇలాంటి వివాదాల్లో ఇరుక్కున్న ప్లేయర్లు బ్యాడ్ ఇమేజ్తో కెరియర్లో అనవసర మచ్చ తెచ్చుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయి. క్రికెట్లో ఎన్ని వివాదాలున్నా మోస్ట్ కాంట్రవర్షియల్ మ్యాచ్ అంటే మాత్రం టక్కున గుర్తుకొచ్చేది సిడ్నీ టెస్టే. 2008లో భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఈ మ్యాచ్ను క్రికెట్ వరల్డ్ ఎప్పటికీ మర్చిపోదు. మంకీ గేట్ వివాదం జరిగింది ఈ మ్యాచ్లోనే. సుదీర్ఘ కెరియర్లో ఒక్క రిమార్క్ కూడా లేని బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ను కోర్టుకు లాగిన ఘటన ఇదే మ్యాచ్లో చోటు చేసుకుంది. దీని గురించి ఇప్పుడు మరింత వివరంగా మనం తెలుసుకుందాం. 2008లో 4 టెస్టుల సిరీస్ కోసం ఆస్ట్రేలియా టూర్కు వెళ్ళింది టీమిండియా. అయితే మొదటి టెస్ట్లోనే భారత్కు గట్టి షాక్ తగిలింది. ఏకంగా 337 పరుగుల భారీ తేడాతో కంగారుల చేతుల్లో ఓడిపోయింది మెన్ ఇన్ బ్లూ. దీంతో రెండో టెస్ట్లో ఆసీస్ను మట్టి కరిపిద్దామనుకుంటే చెత్త ఎంపైరింగ్ మన జట్టుకు శాపంగా మారింది. అయినా భారత ఆటగాళ్లు పట్టుదలతో ఆడారు. ఎలాగైనా గెలవాలనే కసితో ఆడారు. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో కంగారు టీం 463 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ స్టార్ట్ చేసిన కుంబ్లే సేన ఒక దశలో 116 ఓవర్లకు 7 వికెట్ల నష్టానికి 451 పరుగులతో పటిష్టంగా ఉంది. అప్పటికే సెంచరీ కంప్లీట్ చేసి మంచి ఊపు మీద ఉన్నాడు సచిన్ టెండూల్కర్. ఆ దశలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. టర్బోనేటర్ హర్భజన్ సింగ్, ఆసీస్ ఆల్రౌండర్ ఆండ్రూ సైమండ్స్ మధ్య జరిగిన వాదులాట కాస్త బిగ్ కాంట్రవర్సీగా మారి క్రికెట్ వరల్డ్ను ఊపేసింది. టీమిండియా బాగా ఆడుతుండడం, సచిన్ ఎంతకీ అవుట్ కాకపోవడంతో ఆస్ట్రేలియా జట్టు టెన్షన్ పడింది. ఈ తరుణంలో భజ్జీ దగ్గరకు వచ్చిన సైమండ్స్ ఏదో అన్నాడు. హర్భజన్ కూడా వెనక్కి తగ్గలేదు. ఆల్రౌండర్కు ఇచ్చి పడేశాడు. ఇద్దరి మధ్య మాట పెరిగి అది కాస్త జాతి వివక్ష వివాదంగా మారింది. ఆ టైంలో భజ్జీతో పాటు మరో ఎండ్లో ఉన్న సచిన్ గొడవ చూసి వెంటనే హర్భజన్ను ఆపేందుకు ప్రయత్నించాడు. సైమండ్స్కు కూడా సర్ది చెప్పాలని చూశాడు. అయితే ఆసీస్ టీం ఆ ఫైట్ను అక్కడితో వదిలేయలేదు. ఆ తర్వాత కంగారు కెప్టెన్ రికీ పాంటింగ్ వచ్చి భజ్జీని గెలిచాడు. సైమండ్స్ను ఏమన్నావని అడిగాడు. మాథ్యూ హెడెన్ కూడా జోక్యం చేసుకున్నాడు. సైమండ్స్పై రేషియల్ కామెంట్స్ చేశామని అన్నాడు. ఈ మొత్తం ఉదంతాన్ని సచిన్ కల్లారా చూశాడు. భజ్జీ తప్పు చేయలేదని నమ్మి ఆఖరి వరకు అతడికి సపోర్టుగా నిలబడ్డాడు. సిడ్నీ టెస్ట్ ముగిసిన తర్వాత హర్భజన్పై ఎంపైర్లకు కంప్లైంట్ చేసింది ఆసీస్ టీం. సైమండ్స్ను అతడు మంకీ అని సంబోధించాడని, ఇది జాతి వివక్ష అంటూ ఫిర్యాదు చేసింది. తమ ప్లేయర్ను అవమానించారంటూ కోపంతో ఊగిపోయింది ఆ టీం. మ్యాచ్ ముగిసిన తర్వాత ఈ ఘటనపై రెఫరీ మైక్ ప్రొక్టర్ 4 గంటల పాటు విచారణ జరిపాడు. ఈ ఇన్వెస్టిగేషన్కు ఆసీస్ నుంచి సైమండ్స్తో పాటు పాంటింగ్, క్లార్క్, హెడెన్ అటెండ్ అయ్యారు. భారత్ నుంచి సచిన్, భజ్జీ హాజరయ్యారు. విచారణ తర్వాత ప్రొక్టర్ తన డిసిషన్ చెప్పాడు. హర్భజన్ తప్పు చేశాడని, ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్లోని లెవెల్ 3ను ఉల్లంఘించాడని తేల్చాడు. ఈ నేరం కింద అతడి మీద 3 టెస్టుల పాటు బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించాడు. దీన్ని భారత మేనేజ్మెంట్ ఊహించలేదు. భజ్జీపై బ్యాన్ను భారత టీం మేనేజ్మెంట్ సీరియస్గా తీసుకుంది. దీని మీద కోర్టులో అప్పీల్ చేసింది. కోర్టుకు వెళ్లే ముందు సిరీస్ నుంచి వైదొలుగుతామని ఆసీస్ బోర్డుకు వార్నింగ్ కూడా ఇచ్చింది. ఆ తర్వాత అడిలైడ్ ఫెడరల్ కోర్టులో ఈ కేసుపై అధికారిక విచారణ జరిగింది. అక్కడ కూడా సైమండ్స్ తరఫున విట్నెస్గా పాంటింగ్, హెడెన్, క్లార్క్ వచ్చారు. భజ్జీకి సాక్ష్యంగా సచిన్ అటెండ్ అయ్యాడు. భారత స్పిన్నర్ తప్పు చేయలేదని సచిన్ సాక్ష్యం చెప్పాడు. అతడికి అండగా నిలబడ్డాడు. ఈ కేసులో విచారణ తర్వాత హర్భజన్ను నిర్దోషిగా ప్రకటించింది కోర్టు. అతడిపై విధించిన బ్యాన్ను కూడా ఎత్తివేసింది. దానికి బదులు మ్యాచ్ ఫీజులో 50% కోత విధించారు. ఈ ఘటనలో తప్పు ఎవరిదనే ప్రశ్న ఇప్పటికీ క్రికెట్ లవర్స్ను వెంటాడుతూనే ఉంది. అయితే సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టివేసింది. మరి హర్భజన్ను ఓ పెద్ద నిషేధం నుంచి కాపాడిన సచిన్ టెండూల్కర్పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.